శ్లోకంలో భగవంతుడు చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించి చెప్పారు. సో చాతుర్వర్ణ్య వ్యవస్థ ఎందుకు ఏర్పరిచారు అనే విషయం, ప్లస్ అసలు వ్యవస్థ అనేది ఏ ఆధారముగా ఈ చాతుర్వర్ణములు విభజింపబడ్డాయి. విభాగం అంటే క్లాసిఫికేషన్, వర్గీకరణం జరిగింది. సో ఎందుకు ఇలా చేశారు అని అంటే, మానవులందరూ కూడా రెండు రకాలుగా ఉంటారని చెప్పారు. ఎప్పుడు ఎక్కడ కర్మయోగం ఆచరించే వాళ్ళు కొంతమంది, కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో కొంతమంది. ఈ కర్మ మార్గంలో వ్యవహరించే వాళ్ళల్లో కూడా అందరూ ఒక రకంగా ఉంటారు. సాంఖ్యం తర్వాత సాంఖ్యులు, యోగులు అని చెప్పారు. ఈ కర్మ మార్గం ఆచరించే వాళ్ళల్లో అందరూ ఒక రకంగా, వాళ్ళల్లో కూడా భేదాలు ఉంటాయి. దేని బట్టి భేదాలండి? సహజంగా ఉండే భేదాలే, భగవంతుడు సృష్టించిన భేదాలు కాదు. మయా సృష్టం అని అంటే, నా చేత చాతుర్వర్ణ్యములు సృష్టించబడ్డాయంటే భగవంతుడు 4 వర్ణాలు సృష్టించాడా? అది తప్పుగా అర్థం చేసుకోకూడదు. సృష్టించలేదు. ఈ 4 వర్ణములు అంటే ఏంటి? ఈ గుణముల యొక్క భేదం ఉంది కదా, ప్రతి వాళ్ళల్లో గుణాలన్నీ ఒక రకంగా ఉండవు కదా. గుణాలను బట్టి కర్మలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, జరగాలి. సో గుణాల యొక్క భేదం ఏదైతే ఉందో అది భగవంతుడు సృష్టించాడా? అది సహజంగా పుట్టుకతోనే వస్తాయి భేదాలు. ఆయన ఏం సృష్టించలే. మరి ఆయన చేసింది ఏమిటి? గుణాల యొక్క భేదాన్ని బట్టి, కర్మల యొక్క భేదాన్ని బట్టి 4 వర్గములుగా విభజించాడు. 4 వర్గములుగా విభజించాడు. మీరు ఏ సైన్స్లో అయినా చూడండి, ఇదేమో జీవిత శాస్త్రం. బయాలజీ చూడండి, జువాలజీ చూడండి, కెమిస్ట్రీ చూడండి, ఎక్కడైనా ఏ సైన్స్లో అయినా క్లాసిఫికేషన్ అనేది లేకుండా ఉంటుందే? ఉండదు. మీరు బయాలజీ అయితే ఏమంటారు? ఫ్యామిలీస్ అంటారు. ఫ్యామిలీస్. ఈ పుష్పము ఏ ఫ్యామిలీకి చెందింది? హైబిస్కస్ రోజా సైనెన్సిస్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, అవునా? ఒక్కొక్క పుష్పాన్ని కానీ ఒక ఫలమును కానీ, ఇదంతా సిట్రస్ ఫ్యామిలీ అండి. ఏమిటి సిట్రస్ ఫ్యామిలీ? నిమ్మకాయ, అవునా, దబ్బకాయ, ఇట్లాంటివన్నీ, అవునా కాదా? సో బయాలజీలో, జువాలజీలో ఉన్నాయా? బాటనీలో ఉన్నాయా? కెమిస్ట్రీలో కూడా మెటల్స్, ఏమిటంటే మెటల్స్ పీరియాడికల్ టేబుల్ అని ఒకటి ఉంది. ఈ మెటల్స్ లో కూడా మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి? పీరియాడికల్ టేబుల్లో ఇదిగో ఈ వర్గము చెందినవి, ఈ వర్గం ఉన్నాయా లేవా? ఎందుకు అలా చేయవలసి వచ్చింది? ఇన్ని ఎట్లట్లా ఉండొచ్చు కదా. కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటికి. అంటే అన్నిట్లో సాధారణంగా ఉండేటువంటి కొన్ని లక్షణాలను బట్టి ఏం చేస్తారు? డివైడ్ చేస్తారు. ఎందుకంటే ఈజీ టు అండర్స్టాండ్. ఒక ఫ్యామిలీకి చెందినది అయితే ఓహో దాని లక్షణాలన్నీ కొన్ని అవగాహనకు వస్తాయి. సో అండర్స్టాండింగ్ పెరగటానికి కదా, మనం బాగా ఇంకా అర్థం చేసుకోవడానికి వీలుగా క్లాసిఫికేషన్ అనేది ఉంది. ఇది సహజంగా ఎవరైనా చేస్తారు, సైంటిఫిక్ విజన్ ఉన్నవాళ్ళు. మరి భగవంతుడు అందుకే చేశాడు. విభజన చేసి ఇది అని చెప్పాడు కానీ సృష్టించలేదు. ఉన్నదాన్ని బేస్ చేసుకొని ఇది అని చెప్పాడు. ఎందుకు కేటగరైజ్ చేశాడు? వర్గీకరణ ఎందుకు చేశాడు భగవంతుడు అంటే, సమాజంలో కన్ఫ్యూజన్స్ లేకుండా ఎవరు ఏ పని చెయ్యాలి, ఎవరు ఎలా ఏ విధంగా కర్మ ఆచరణ చెయ్యాలనేటువంటిది కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు పుట్టగానే డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ అంటే, ఒకడు 15 రాళ్ళు వేస్తాడు, ఏ రాయి తగిలితే అటు చేస్తూ ఉంటాడు. పూర్వం అలా ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పాకులాట, పీకులాట, పోటీలు, స్పర్ధలు, అన్ని రంగాల అందరికీ పోటీలే. ఎక్కడుంది శాంతి? ఉందా? పూర్వం పోటీలే లేవు, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బతికేవాళ్ళు, అవునా కాదా? ఎవరితో ఎవరికి పోటీ లేదు. ఎందుకు? ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థ కాపాడబడింది కాబట్టి.
చక్కగా ఆచరించబడింది, కాపాడబడింది. అందుకని పోటీలు లేవు. హాయిగా ఎవరి పనులు వాళ్ళు, వీడి పని వాళ్ళు చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు పూర్వం. ఇప్పటి సంగతి నేను చెప్పట్లేదు, ఇది ఎందుకు ఏర్పడింది అనేది ఆధారంగా చెప్తా. అవునా, ఒక క్షత్రియుడు వచ్చి నేను పౌరోహిత్యం చేస్తానంటే ఎవరైనా ఒప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో? పో, ఇప్పుడు కృష్ణుడు అదే కదా చెప్పి, పోయి యుద్ధం చేయి అన్నాడు. అవునా కదా? వెరీ రేర్. అలాంటి ఎక్సెప్షన్ కేసెస్ కొన్ని ఉన్నాయి, వెరీ రేర్. ద్రోణాచార్యుడు ఉన్నాడు, యాక్చువల్గా ఆయన ఎవరు, బ్రాహ్మణుడే, కానీ ఆయనకి 2 విద్యలు నేర్చుకున్నాడు కదా, క్షత్ర విద్య కూడా ఆయనకు వచ్చు. అలాంటివి ఎక్కడెక్కడో అప్పుడక్కడ కనిపిస్తాయి, కానీ సహజంగా అలా ఉండేది కాదు. కారణం ఏంటంటే ఆ వ్యవస్థ అలా ఏర్పడినప్పుడు, పాటించబడ్డప్పుడు వీళ్ళకి బై బర్త్ కొన్ని లక్షణాలు వస్తాయి. ఎలాగూ చెప్పాను కదా, వర్ణ వ్యవస్థ పాటించబడేటప్పుడు తండ్రి, తల్లి, తాత వాళ్ళ లక్షణాలు కొన్ని వీళ్ళకి సహజంగా వస్తాయి. సహజంగా వచ్చిన దాన్ని మెరుగు పెట్టుకుంటే, ఇంకా దాన్ని అభ్యాసం చేస్తే ఇంకా ఏమవుతాడు, ఇంకా షైన్ అవుతాడు, పైకి వస్తాడు. కాబట్టి ఆ విద్యలలో వాడికి ప్రావీణ్యత వస్తుంది. జన్మదహ కొంత సంస్కారం ఉంది కాబట్టి, ఇంకా శిక్షణ వల్ల ఏమవుతుంది, ఇంకా ప్రవీణత వస్తుంది. ఆ సంస్కారం లేని వాడికి కొత్తగా అంటించాలనుకోండి, ఎంత కష్టం. ఆ సంస్కారం లేదు ఆ పర్టికులర్గా, వాడు కొత్తగా నేర్చుకోవాలి ఇప్పుడే, అప్పుడు కష్టంగా ఉంటుంది. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి నేర్చుకుంటాడు, అది కష్టం అయిపోతుంది. సో వ్యక్తిత్వం వికసించాలంటే గుణాలని బట్టి కర్మ చెయ్యాలి. ఏ గుణాలను బట్టి ఏ కర్మలనే శాస్త్రం చెప్పింది. ఇది 18వ అధ్యాయంలో ఇదే ప్రస్తావన ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాడు. బ్రహ్మకర్మ స్వభావజం, అక్కడ కూడా ఏమంటాడు, స్వభావజం కర్మ. స్వభావం అంటే గుణాలు, గుణాలని బట్టి కర్మ పుడుతుంది, కర్మ అనేది చెయ్యాలి. అది ఇది స్వభావత వచ్చింది. అలాగే ఏమన్నారు, శౌర్య, తేజ, దానం, ఈశ్వర భావ, ఇవన్నీ క్షత్రియులకి స్వభావత వచ్చేవి. స్వభావం అంటే ఏంటి, సహజంగా వస్తాయి, బై బర్త్ వస్తాయి. వైశ్య కృషి గోరక్ష వాణిజ్యం చెప్పాడు. వైశ్యకర్మ ప్రతి దాంట్లో స్వభావజం స్వభావజం స్వభావజం. ఈ కృష్ణుడే 18వ అధ్యాయంలో ఆ మాట చెప్తాడు. అంటే స్వభావం అంటే గుణాలతో సహజంగా వచ్చినది. సో సహజంగా నాకు పుట్టుకతో ఏదైతే వచ్చిందో దాన్ని ఆచరించాలి అంటారు. ఇది స్వధర్మం అని కూడా చెప్పాడు. దానికి స్వధర్మం అని చెప్పలే. అలా చేస్తే ఏమవుతాడు, తన సహజమైన కర్మ కాబట్టి అతనికి బరువు ఉండదు. స్వధర్మాచరణలో దోషము రాదు. పరధర్మాచరణలో ఏమొస్తుంది, దోషం. దోషం అంటే ఏం లేదు, బరువు పెరిగిపోతుంది. సహజంగా వచ్చింది చేసుకుంటూ పోతే రెసిస్టెన్స్ ఏమి ఉండదు, వెళ్ళిపోతాయి, ఖర్చు అయిపోతాయి, బరువు అనిపించదు. అది యోగ దృష్టితో, కర్మయోగ దృష్టితోనే చేయమన్నాడు. ఆ సహజమైన కర్మని ఏమన్నాడు, ఇప్పుడు కర్మయోగముగా మలుచుకొని చేయమన్నాడు. ఎలాగో చెయ్యాలి కదా, క్షయం కావాలి కదా, వాసనలు క్షయం అయిపోతున్నాయి, ఇంకోటి కొత్తవి రాకుండా చూసుకోవాలి కాబట్టి చక్కగా కర్మయోగ దృష్టితో చేయమన్నాడు. కాబట్టి వర్ణ వ్యవస్థ అనేది ఒక హెల్దీ ప్రాక్టీస్, అంటే ఒక మంచి ప్రాక్టీస్. ఎవరు చేయాలి, సమాజంలో అందరూను. సో ఎవరైతే ఆ పరిపాలన చేస్తారో, పూర్వం చేసేవాళ్ళు కూడా వర్ణ వ్యవస్థను కాపాడారు. వాళ్ళు చాలా సిన్సియర్గా కాపాడారు. ఎవరైనా దానికి వ్యతిరేకంగా చేస్తే కఠినమైన శిక్షలు ఉండేవి ఆ రోజుల్లో కదా. దానివల్ల ఎవరికి మేలు, సమాజానికి మేలు. ఎందుకు, వీడు పుట్టకతో కొన్ని టాలెంట్స్ వస్తాయి. వాళ్ళ తండ్రి తాతల దగ్గర రక్తంలో వచ్చిందంట, చూడండి, రక్తంలోంచి వచ్చిందని అంటారు. కాబట్టి సహజంగా వచ్చిన దాన్ని ఇంకొంచెం పెరుగు పెట్టుకుంటే దాంట్లో సమాజానికి ఎంత బాగుంటుంది, అవునా కదా, ఈజీగా ఉంటుంది. అందుకని అదే కర్మ చేస్తే హాయిగా ఉంటుంది. అందుకని బరువు కాకూడదు, వ్యక్తికి కర్మ అనేది బరువు కాకూడదు. బరువు అయింది అంటే స్వభావానికి విరుద్ధంగా పోతున్నాడు, ఎక్కడో తప్పు చేస్తున్నాడు, అది తెలియాలిగా. సెన్సిటివిటీ ఉండొద్దు.
ఇంత ఆలోచన శక్తి తనకు తానుగా డిసైడ్ చేసుకోలేడు కాబట్టి పూర్వం ఏం చేశారంటే, నువ్వు ఎక్కడ పుట్టావో అది నీ సహజమైన కర్మ చెయ్యి అన్నారు. అందరికీ ఎనలైజ్ చేసుకోండి, నాకు ఈ గుణాలు ఈ శాస్త్రమే తెలియదు, ఎట్లా ఎనలైజ్ చేసుకుంటాడు, చేసుకోలేడు. అయితే సహజ ప్రేరణలు కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి ఆ కర్మని నిష్కామంగా చేయమన్నాడు. సరే, ఇప్పుడు భగవంతుడు ఇంకో మాట చెప్పాడు, ఈ వర్ణ వ్యవస్థను నేను ఏర్పాటు చేసినా నాకేమి అంటదు, నేను చేసినట్టు కాదు. ఎందుకు కాదు? కర్మఫల స్పృహ నాకు లేదు. కర్మఫల స్పృహ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కర్మ బంధమై కూర్చుంటుంది, అది కర్మ పాశమై చుట్టుకుంటుంది. ఆ స్పృహ లేనప్పుడు ఉండదు. నిష్కామ కర్మయోగం మరి భగవంతుడు తప్ప సామాన్యుడు చేస్తాడా? కాబట్టి సృష్టి చేసినా, సృష్టి నడపటానికి కావలసిన విధానం చెప్పినా ఆయనకి ఏదే అంటదు, దాని కర్మఫల స్పృహ లేదు. కాబట్టి ఎవరైతే ఇలా అర్థం చేసుకుంటారో కర్మభి సహ న బధ్యతే. ఇక్కడ శంకరులు చాలా క్లియర్గా చెప్పారు, భగవంతుడికైతే అంటదులేండి, కరెక్టే, ఆయన అతీతుడు అన్నిటికీ, పరమాత్మ. కాబట్టి ఈ సృష్టి స్థితి లయములు ఇవన్నీ ఏమి చేసినా ఆయనకు అంటదు అని తెలుసుకున్నంత మాత్రాన మనిషికి కర్మబంధం లేకుండా పోతుందా అనే ప్రశ్న. అవునా? ఇప్పుడు ఎలాగుంటుందంటే ఒక ఒక అక్కడ సంఘటన జరిగింది, లేదా ఏదో అక్కడ మనం తెలుసుకున్నంత మాత్రం నేను అయిపోతానా, నాకు ఆ లక్షణాలు వస్తాయా? రావుగా, లోపల నుంచి రావాలి. తెలుసుకున్నంత మాత్రాన కాదు, ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇక్కడ అభిజానాతి అనే విషయాన్ని శంకరులు ఆత్మత్వేన అభిజానాతి అన్నారు. ఆత్మత్వేన అభిజానాతి అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఎలాగైతే భగవంతుడి కర్మ ఫల స్పృహ లేకుండటము చేత కర్మలు అంటవో, ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు అని భావన చేయటం ద్వారా అప్పుడు తానేమవుతున్నాడు? కర్మయోగ దృష్టిని ఆచరించడం చేత, తన దృష్టిని పరమాత్మ యందు నిలపటం చేత ఆత్మకి కర్మబంధం లేదుగా, కర్తృత్వం లేదుగా, భోక్తృత్వం లేదుగా. సో ఇతని కూడా లేకుండా పోతుంది. సో పరమాత్మ లోపల కూర్చున్నాడు కాబట్టి ఇవి జరుగుతున్నాయి, లేకపోతే జరగవుగా. ఇప్పుడు పరమాత్మ యొక్క స్పృహ ఎప్పుడైతే ఆత్మగా భావన చేస్తున్నాడో అప్పుడు కర్తృత్వం తనకు కూడా వెళ్ళిపోతుంది, నేను కర్తను కాదంటాడు. ఇది మనకి 4-5 అధ్యాయాలు ఇంకా స్పష్టంగా వివరిస్తారు. 3వ అధ్యాయంలో కొంత చెప్పాడు, ఇంకా దాని గురించి వివరణ చేస్తున్నాడు. సో ఇప్పుడు మొత్తం ఆలోచిస్తే కర్మ 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 అని భగవంతుడు కర్మ చేసి తీరాలి అని బాగా నొక్కి చెప్తున్నా, నువ్వు బంధంలో ఇరుక్కోకుండా చెయ్యి, నాలాగా చెయ్యి. నేను ఎలా చేస్తున్నాను, ఇరుక్కోకుండా చేయట్లా అని తన ఎగ్జాంపుల్ 3వ అధ్యాయంలో చెప్పాడు కదా. జనకుడు మొదలైన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, అందుకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. ఏవం జ్ఞాత్వా, ఈ ప్రకారంగా తెలుసుకొని పూర్వులు ఏం చేశారు? ముముక్షువులైనటువంటి వారు కూడా పూర్వులు అతి ప్రాచీనమైన ఈ కర్మయోగాన్ని ఆచరించారు. పూర్వతరం తరతమ భేదాలు ఉంటాయి చూడండి, పూర్వతరం పూర్వతమం అలా ప్రాచీనులు వాళ్ళకి పరంపరగా వస్తుందని ఆచరించారు. సో వాళ్ళు ఎలా ఆచరించారో మోక్షువులు అలా నువ్వు కూడా ఆచరించు. 3 ఆస్పెక్ట్స్ చెప్పాడు కృష్ణుడు ఇక్కడ. అవతార పురుషుడైన నేను ఇదే చేశాను, ఏది కర్మఫల స్పృహ లేకుండా, కర్తృత్వ భావన లేకుండా నిరంతరము కర్మల్లో అతంత్రితముగా నిర్విరామంగా చేస్తున్నా, నన్ను చూడు, నేను చేయకపోతే లోకాలన్నీ నాశనం అయిపోతాయి చెప్పాడు. పోని మహాత్ముల్ని చూడు, జ్ఞానులు ఎవరైనా జనకుడు మొదలైనటువంటి జ్ఞానులు చూడు, వాళ్ళు మహారాజులే కదా, వాళ్ళు జ్ఞానులు కదా, మరి లోక సంగ్రహం కోసం వాళ్ళు చేశారుగా. ఇక 3వ వాళ్ళు ఎవరు? ముముక్షులు. జ్ఞానులు కాదు, ముముక్షులు, మోక్షం పొందాలి అని కోరుకుంటాం. అలా అయినా చూడు, మరి ముముక్షు అనుకో, అయినా చెయ్యి. ఇక ఇంకా ఆత్మజ్ఞానం రాలే, జ్ఞానం కాలేదు, కానీ జ్ఞానం కావాలనుకో, అప్పుడు కూడా ఆత్మశుద్ధి కోసం ముముక్షువు చేయాలి, లోక సంగ్రహం కోసం జ్ఞానం చేస్తాడు. తేడా లేదు.
ఇహ సరే చెయ్యి చెయ్యి అన్నాడు కృష్ణుడు. చెయ్యాలి సరే. ఈ చేసే ముందు కొంత నాలెడ్జ్ ఉండాలి. కర్మ ఆచరణ చేసేటప్పుడు కొంచెము ఆలోచించి చెయ్యాలి. మెయిన్గా అదేనండి. కర్మలు అందరూ చేస్తారు, ఎందుకంటే చేయకుండా ఎవడు ఉండలేడు కాబట్టి. ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడంటే ఈ కర్మని చేసేటప్పుడు ఆలోచన చెయ్యరు. అందుకే పర్టికులర్గా ఇక్కడ భగవంతుడు ఈ టాపిక్ని చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. దీని అందుకే జ్ఞానయోగం అంటారు, జ్ఞాన కర్మ సన్యాసం అంటారు. రెండు చెప్పాడు. జ్ఞానం గురించి ఇక్కడ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ఏదో తర్వాత చెప్తారు. ప్లస్ జ్ఞానంతో పాటు కర్మ గురించినటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడుగా. ఏ జ్ఞానము చేత కర్మను ఆచరిస్తే అతను కర్మ సన్యాస స్థితి పొందుతాడో ఆ జ్ఞానం ఇక్కడ ఇచ్చాడు ఈ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో ఏమొస్తుంది? కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస స్థితి ఊరికే రాదు, ఇగో ఇది తెలుసుకుంటేనే. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు చూడండి. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. సరే, భగవంతుడు చెప్పాడు కాబట్టి అర్జునుడు, సరే కృష్ణ నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆచరిస్తాను, బాగానే ఉంది. అయితే నువ్వు మాటికి వాళ్ళు చేశారు కదా, జనకాదులు చేశారు కదా, పూర్వులందరూ కూడా చేశారు కదా మోక్షులు, కాబట్టి నువ్వు చెయ్యి అని ఎందుకు వాళ్ళని చూపిస్తావు ఎప్పుడు? వాళ్ళు చేసింది నేను ఎందుకు చేయాలి, సొంతగా నేను ఎందుకు చేయకూడదు? ఇప్పుడు అదే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, నేను కొత్త మార్గాన్ని కనిపెట్టాలి, నేను కొత్త ఇది కనిపెట్టాలి, వాళ్ళు చేసింది నేను ఎందుకు చేయాలి. ఇప్పుడు వచ్చాయి, పూర్వం అలా ఉండేది కాదండి, శ్రద్ధ ఉండేది. అవునా? మా గురువు గారు చేశారు కాబట్టి మేము చేయాలి, మా తాతగారు చేశారు కాబట్టి మేము చెయ్యాలి, మా పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చెయ్యాలి. అవునా? ఓ శ్రద్ధ, ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు వాళ్ళు చేసినట్టు నేనెందుకు చేయాలండి, నా సొంతగా నేను ఒకటి చేసేస్తాను. లేదు, చూడండి కృష్ణుడు అందుకే పూర్వతరం కృతం, ఇంతకుముందు జనకాదులు చేశారు కాబట్టి నువ్వు కూడా చేయాలి. నా సొంతగా నేను ఎందుకు చేయకూడదంటే చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో. నువ్వు కర్మ యోగాన్ని ఆచరించేటప్పుడు కిం కర్మ, అసలు కర్మ అంటే ఏమిటో తెలుసుకో. ఎవరు ఆలోచించరు, కర్మ అంటే ఏమిటో ఆలోచించరు. కర్మ అంటే తర్వాత వస్తుంది. తర్వాత కిం అకర్మ, అకర్మ అంటే ఏమిటి? అత్ర కవయః అపి మోహితాః, అంటే కవులైనటువంటి వాళ్ళు, మంచి జ్ఞానులు కూడా ఈ విషయంలో మోహితాః, నిర్ణయించలేరు. ఏది కర్మో ఏది అకర్మో నిర్ణయించి చెప్పలేరు. తత్ తే కర్మ ప్రవక్ష్యామి, అందుకే నీకు నేను ఇప్పుడు ఈ కర్మ గురించిన అన్ని లోతైన విషయాలన్నీ నీకు చెప్తున్నాను. యజ్ఞాత్వా అశుభాత్ మోక్షసే, ఏది తెలుసుకోవడం వల్ల అశుభము నుంచి నీవు బయటపడతావో, అశుభం నిన్ను అంటదో అలాంటి విషయాలు నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. పెద్ద పెద్ద వాళ్ళే కన్ఫ్యూజన్లో పడిపోతారు, కర్మ ఏంటో అకర్మ ఏంటో తెలుసుకోవడం కష్టం. అందుకు నేను చెప్తున్నాను, వాళ్ళు చేసినట్లు చెయ్యి. ఎందుకంటే బీటెన్ పాత్ అంటారు. బీటెన్ పాత్ అంటే తెలుసు కదా, నలుగురు నడిచిన దారిలో నడవడం. ఇప్పుడు అడవిలో మనం ప్రయాణం చేస్తాం, మనకు దారి తెలియదండి. అయితే ఇంతకుముందు ఎవరో ఒక దారి పెట్టుకుంటారు కదా, సన్న దారి ఉంటుంది. అవునా? ఆ దారిలో పోతే సేఫ్గా మనం ఆ చివరికి వెళ్ళిపోతాం అడవిని దాటి. ఆ దారిలో ఎందుకు పోవాలి, ఈ దారిలో పోతాం అంటే ఎక్కడో వచ్చి ఇరుక్కుపోతాం. అవునా? ఇరుక్కుపోతాం, తెలియదు. దీన్ని బీట్ అండ్ పాత్ అంటారు. అంటే వాళ్ళందరూ ఆచరించారు, సేఫ్గా దీంట్లోంచి బయటపడ్డారు, అందుకు తెలుసుకోవాలి. ఇంకొకటి, కర్మ అకర్మ అంటే సాధారణంగా కర్మ అంటే ఏమిటి?
ఇంద్రియ చేష్టలు అంటే ఇంద్రియాలు కదిలి విషయాల్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి జరుగుతుంది. దీన్ని మనం మూమెంట్ ఆఫ్ ఇంద్రియాస్ అంతే కదా. ఇంద్రియములు చేష్టలు కదలికలు చేసి విషయాల్లోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ దీన్ని కర్మ అంటాం. అంటే బాహ్యమైన కదలికలు అయితే ఉంటాయో దీన్ని కర్మ అంటాం. అంతేగా. ఏమి ఇంద్రియాలన్నీ ఏమి కదలకుండా మనం కూర్చున్నాం, ఏం చేస్తాం? ఏమి ఊరికే కూర్చున్నాం ఏంటి అంటే అకర్మ అంటే ఏంటి? అక్కడ ఏమీ చేయకుండా ఉండడం. మామూలుగా అర్థం ఏంటి? చేయటం, చేయకుండా ఉండటం. కర్మ అకర్మ ఈ మామూలు అర్థాలు. అయితే బాహ్యమైన కర్మని బట్టి ఇది సత్కర్మని కానీ ఇది దుష్కర్మని కానీ మనం చెప్పగలమా? చెప్పలేము. తర్వాత శ్లోకం చదువుకొని ఈ మొత్తం విశ్లేషణ చేసుకుంటాం. తర్వాత శ్లోకంలో ఒక విషయం చెప్తారు చూడండి. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. మళ్ళీ ఈ విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. గహనా కర్మణో గతి. గహనం అంటే ఏంటి? లోతైనది. కర్మల యొక్క ఈ స్వరూపం ఉంది చూసారా, ఇది చాలా లోతైనది. ఇందాక కవయోప్యత్ర మోహితాహ, గొప్ప గొప్ప ఋషులే ఈ విషయంలో తెలుసుకోలేక అటు కన్ఫ్యూజ్ అయిపోతారు, సందేహాల్లో పడిపోతారు. అందుకని ఏం తెలుసుకోవాలి? కర్మణః హి అపి బోద్ధవ్యం. ఏది కర్మ, ఏది ఆచరింపదగినది కదా తెలుసుకోవాలి. తర్వాత అకర్మణః చ బోద్ధవ్యం, వికర్మణః చ బోద్ధవ్యం. వికర్మ అంటే ఏమిటి? నువ్వు తెలుసుకోవాలి. అకర్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలి. ఈ మూడిటి గురించి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని కర్మని ఆచరించాలి. ఇంత సూక్ష్మమైన విషయాలు ఎక్కడైనా చెప్పబడ్డాయా? అది భగవద్గీతలో ఉండే విశిష్టత. ఎడాపెడా ఏదో మెకానికల్గా పనిచేయడం, పరుగులు ఎత్తడం అలవాటైపోయింది. ఆలోచించి పనిచేయడం అంటే ఇదే. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఊరికి ఇంద్రియాలు కదిలితే సరిపోదు, అవునా? ఊరికి పరుగులు పెడితే సరిపోదు. జంతువులు కూడా ఎంత పని చేస్తున్నాయో, పొద్దున్నే సాయంత్రం దాకా పని చేయట్లే. అవి దేనికోసం చేస్తాయి? ఆహారం కోసం చేస్తాయి. ఆహార నిద్ర భయం మైథున అని, అంతే కదా. ఇది జంతువుల యొక్క సహజ స్వభావం. కాబట్టి పొద్దున్న సాయంత్రం దాకా చేస్తాను నేనండి, పొద్దున పోయి సాయంత్రం దాకా చేస్తున్నా, అంత కర్మయోగమా? కాదు కాదు కాదు. కాబట్టి ఇంద్రియములు కదిలిస్తే, కర్మేంద్రియములు కదిలినంత మాత్రం చేత అది కాదు. మరి కర్మ అంటే ఏమిటి? అది తప్పనిసరిగా విహిత కర్మై ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండవది మానవుడి యొక్క వికాసమునకు దోహదకరమైన కర్మై ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సృజనాత్మకమైన కర్మ, కన్స్ట్రక్టివ్. విహితమై ఉండాలి, సృజనాత్మకమై ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు బాహ్యంగా చేసే కర్మలు ఏమనిపిస్తాయి అంటే చాలా గొప్పగా కనిపిస్తాయి. కర్మ చేసేటప్పుడు అందరికీ చూసే, అమ్మో ఆయన ఎంత శివ పూజ దురంధరుడు అండి, రోజు కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారండి. రావణాసురుడు కూడా శివ పూజ దురంధరుడే. అవును. కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో బయలుదేరారు, రావణాసురుడు శివభక్తుడు అండి, ఆయన తక్కువ వాడేమిటి? తక్కువ వాడేం కాదు, అందుకే బాగా అన్ని గొప్ప గొప్ప పనులు చేశాడు. శివ పూజ చేశాడు, కానీ లోపల ఏమైనా గుణాలు మారాయా? ఆసురీ గుణాలు ఏమైనా మారాయా? అవునా కాదా? అక్కడ ఆ లోకానికి వెళ్ళి వాళ్ళని దండెత్తేది, వాళ్ళని ఓడించేది, వాళ్ళ భార్యలను పట్టుకొచ్చేది. ఎంతమంది ఉన్నారు రావణ అంతఃపురంలో స్త్రీలు? శివ పూజ దురుండేది, అలా చేయాలా? చెయ్యొచ్చా? మరి శివ పూజ చేసేవారు. ఆసురీ గుణాలు.
బయట కర్మే ముఖ్యం కాదు, బయట చేసే పనే ముఖ్యం కాదు. అందుకే అంటారుగా ఆ, చిత్తము అదేంటి, శివుడి పైన, మనసు చెప్పుల పైన. కాదు కాదు, అంతేనా? చిత్తం ఏదో మొత్తానికి సామెత ఉంది. అంటే ఏంటి, చేస్తాడు అక్కడ పై పైన, కానీ దృష్టి ఎక్కడ ఉంటుంది? అల్పమైన దృష్టి ఉంటుంది. కొంగ చెప్పం అనే పేరు అందుకే వచ్చింది. మన తెలుగులో కొంగ చెప్పం చేస్తున్నాడు వాడు, కొంగ చెప్పం అంటాడు. కొంగ కూడా చూడండి, మీరు చూడండి, నీళ్ళలో ఒంటి కాలుపై నిలబడి ఇలా ఉంటుంది అనమాట. అది ఇలా మనం చూస్తే ఒంటి కాలు మీద ధ్యానం చేస్తుంది అది. తెలుగు సామెతలు బాగుంటాయి. కొంగ చెప్పం. ఈ కొంగ కూడా కదలకుండా ఉంటుంది చూడండి, కదలదు. దేనికోసం చూస్తుంది? ఏ చేప వస్తుందా, ఏ కప్పు వస్తుందో మింగుదామని చూస్తుంది. అవునా కాదా? మరి చూస్తే బయటకు ధ్యానం లాగే కనిపిస్తుంది. అందుకే భగవంతుడు మిథ్యాచారస్సు ఉచ్యతే చెప్పాడు మొదట్లోనే. చెప్పలే? అంటే మిథ్యాచారుడు అంటే ఎవరు? ఏమి చేయరు. మరి ఏం చేస్తాడు? మనసులో విషయాలన్నింటినీ తలుచుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఏమంటారు? అది ధ్యానమా, యోగమా? ఏది కాదు, రోగం. కాబట్టి ఇలా చేయడం కంటే పరుగులెత్తి పని చేసుకోవటం మంచిది. ఇప్పుడు బాహ్యంగా చేసేది దాని వెనక ఏ లక్ష్యం ఉంది కదా, లోపల ఏం జరుగుతుందనే చూసుకోకుండా చేస్తే అప్పుడు దానివల్ల ప్రయోజనం వీడు పొందలేడు, దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. సో క్రైటీరియన్ ఏమిటి? ఈ పని మంచిదా కాదా అనే దాని క్రైటీరియన్ ఏమిటి? ఎలా మనం డిసైడ్ చేయాలి? గురుదేవులు చెప్తారు. కర్మే కాదు, కర్మ వెనుక ఉండే భావము, కర్మ వెనుక ఉండే లక్ష్యం ముఖ్యం. కేవలం కర్మ కాదు, ద మోటివ్ బిహైండ్ ద యాక్షన్, అది ముఖ్యం. ప్రేరణ కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, కర్మ ఏ లక్ష్యంతో చేస్తున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కర్మ చేస్తాడు, బాహ్యంగా చూపించుకోవడానికి కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని మంచి పనులుగా కనిపిస్తాయి, చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, దాని వెనక క్రిమినల్ మోటివ్స్ ఉంటాయి. క్రిమినల్ అంటే నేరం. నేరస్తుడు ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకమైనటువంటి మోటివ్ ఉంటాయి లోపల. చాలా మంది అంతే, ఈ బయటకు కనిపించవు, అవి బయటకు కనిపించవు, కానీ ఆలోచనలు మాత్రం దుర్భరంగా ఉంటాయి. పైకి నటన సామ్రాట్లు, నటన చక్రవర్తులు వాడు కదా. కాబట్టి లోపల భావన ఒక రకంగా ఉంటుంది, బయట చేసే కర్మ ఒక రకం కదా. ఈ రకంగా చేస్తే ఏమన్నా మనిషి బాగుపడతాడో చెప్పండి? ఈ అరకొర పనులు. అందుకే అన్నారు కదండి, మనస్సు వాక్కు కర్మ, మనస్సు వాక్కు కర్మ త్రికరణములు అని చెప్తారు. ఈ త్రికరణములో వాక్కు తర్వాత చూసుకుందాం, మళ్ళీ వస్తుంది. మనస్సు వాక్కు, మనస్సు కర్మ అనా. మనసులో ఉండే ఆలోచన మంచిదయ్యి చేస్తే అది సత్కర్మ. మనసులో దురాలోచనలు దుష్టమైనవి పెట్టుకొని చేస్తే ఏ కర్మ అయినా అది సత్కర్మ కాదు. కొన్నిసార్లు బాహ్యమైనటువంటి కర్మ అది భయంకరంగా కనిపించవచ్చు, బాధాకరంగా కనిపించవచ్చు, కానీ లోపల ఉండేటువంటి ఆలోచన కానీ భావము కానీ అది సద్భావన అయి ఉండవచ్చు. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పింది ఏమిటి? అర్జునుడు అడిగింది ఏమిటి చెప్పండి? అర్జునుడు ఏమడిగాడు? అయ్యో, ఇంత ఘోరమైన కర్మ నన్ను ఎందుకు చేయిస్తున్నావు? మా తాతగారిని ఎలా పాడాలేదు కొట్టేది, రక్తం చిందిస్తున్నాడు కదా, నేను నా వల్ల గాయం అయిపోయి రక్తం, ఆ రక్తం కూడా ఎలా తినాలి కదా. ఇది చాలా సున్నితమైన భావన అనిపిస్తుంది, అనిపిదా? నిజమే పాపం, తప్పు కదా, అలా చేయకూడదు అనిపిస్తుంది, అవునా? కానీ కృష్ణుడు ఎందుకు చేయమన్నాడు? ధర్మం కోసం చేయమన్నాడు. ధర్మయుద్ధం చేయవయ్యా, నీకు అవకాశం వచ్చింది. ఆ ధర్మయుద్ధంలో మరి ఎవరైనా సరే ఆ ధర్మపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయాలి? నువ్వు బాణ వేసి కొట్టాల్సిందే, తలకాయ నరకాల్సిందే. మరి పాపం వస్తుందంటే నీకు రాదన్నాడు కదా. నువ్వు ధర్మం కోసం చేస్తున్నావు,
కర్మఫల సమర్పణ చెయ్యి, నా వైపు దృష్టి మళ్లించి చెయ్యి. ఇప్పుడు యుద్ధ కర్మ ఘోరమ కర్మ, లేకపోతే మంచిదే స్వధర్మ కర్మ, మంచిదే, ఆచరణ చేసి తీరాలి తప్పనిసరిగా. అవునా? సో బాహ్యంగా ఎలా ఉంది, అది కఠినంగా ఉంది, కానీ నిజానికి వ్యక్తిత్వ వికాసానికి సమాజ శ్రేయస్సుకు కూడా అవసరమే. అలా ఉంటాయి అన్నమాట, చెప్పలేం మనం. కాబట్టి ఈ విషయంలో కవులు కూడా ఒక్కొక్కసారి నిర్ణయించలేకపోతారు. కవులు అంటే ఎవరు ఇక్కడ? కృష్ణుడు చెప్పిన కవులు అంటే ఇక్కడ మామూలుగా పండితులు కాదు, కవిత్వాలు రాసేవాళ్ళు కాదు. మామూలుగా కవులు ఏం చేస్తారు? కవిత్వాలు రాస్తారు కదా, సాహిత్యపరమైనటువంటి ఇది వాళ్ళకు ఉంటుంది దృష్టి. ఇక్కడ కవులంటే అలా కాదు. మరి ఎవరు? ఋషులు, వ్యాసుడు, వాల్మీకి, పరాశరుడు, వీళ్ళందరూ కూడా ఋషులే, కానీ వాళ్ళ కవులు కూడా. ఇది మన భారతదేశంలో అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఋషులు కవులు కూడా కదా. కవులు అందరూ ఋషులు గారు, కానీ ఋషులు కవులే చాలా మంది. అవునా? వాల్మీకి ఎంత తపస్సు చేశాడు, ఆయనకి సహజంగా వచ్చింది ఆ కవిత్వం. మనకి పిహెచ్డి చేశాడా, సంస్కృత పాఠశాలలో చేరాడా? చేయలా. పోతనామాచ్యుడు సహజ పాండిత్యం అంటే, అవునా కాదా? మరి కాబట్టి ఎందుకు? భక్తిలో ఆయనకి సహజంగా వచ్చి పారవస్యం. అలా ఏంటంటే లోపల ఇది శుద్ధమైనా కొద్ది వాళ్ళకి ఇది సహజంగా వస్తుంది. గురుదేవులు చక్కగా పేరు పెట్టారు, సేజ్ పోయెట్స్. పోయెట్ అంటే కవి, సేజ్ అంటే ఋషి. సేజ్ పోయెట్ అంటే ఏంటి? ఋషులైన కవులు. సో కవిత్వం సహజంగా రావాలి, అలా వచ్చింది వాళ్ళకి. తపస్సంపన్నులై జ్ఞాన నిష్ఠ కలిగినటువంటి వారు చాలా మంది ఈ దేశంలో, భరత భూమిలో వాళ్ళు చక్కగా ఎంత ఆధ్యాత్మిక సాహిత్యాన్ని మనకు అందించారు. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? కవితా శైలిలో ఉంటాయి చాలా వరకు, అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు వచనాలే, అంతా వచనాలే, ఎందుకు? ఎవరు కవులే లేరు. ఇప్పుడు వచన కవిత్వాలు వచ్చాయి, అసలు కవిత్వాలు పోయినాయి. సరే, కాబట్టి ఆ ఋషులు కొన్నిసార్లు వాళ్ళు కూడా చెప్పలేరు, నిర్ణయించలేరు, గొప్పవాళ్ళు కూడా. అందుకే తెలుసుకోవయ్యా, అందుకే చెప్తున్నా. చూడండి, భగవంతుడు కరుణతో చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే గహన కర్మణోగతి అంటే, గహనం అంటే లోతైనటువంటి, చాలా ఎంతో ఆలోచన చేస్తే తప్ప అర్థం కాదు. సో ఇప్పుడు మనం బ్రతికున్నాము అంటే, మనలో చైతన్యం ఉందంటే ఏమిటి అర్థం? కర్మ జరగాలి. మనం బ్రతుకున్నా అంటే ఏదో కర్మ జరుగుతుంది. నహి కశ్చిత్ క్షణమపి చెప్పాడు కదా భగవంతుడు. అంటే క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేరు అన్నాడు. అంటే యాక్టివిటీ అనేది మనలో చైతన్యం ఉంది, మనం బ్రతికున్నాం అనటానికి ఒక గుర్తు. ఇప్పుడు ఈ కర్మల్ని పెద్దలు ఏం చేశారంటే రెండు, ఒకటి కర్మ, రెండు అకర్మ. ఈ రెండు తెలుసుకోవాలి. ఈ కర్మలలో కూడా మళ్ళీ ఏమవుతుంది? కర్మ అంటే ఉపయుక్తమైన కర్మ, విహిత కర్మ, ఆత్మ వికాసానికి దోహదమైన కర్మ. ఈ దాంట్లో వికర్మ ఒకటి. వికర్మ అంటే ఏంటి? అది నిషిద్ధ కర్మ, చెయ్యకూడని పనులు, దాన్ని వికర్మ అంటాడు, నిషిద్ధ కర్మ. ఈ విహితంగా చేసేటువంటి ఈ కర్మల్లో కూడా నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, మూడు ఉన్నాయిగా. మళ్ళీ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, రెండింటి కలిపి నియత కర్మ అన్నాడు 3వ అధ్యాయంలో. తర్వాత కామ్యకర్మలు, ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, అవునా కదా? అకర్మ అనగానే మామూలుగా మనకి ఇందాక చెప్పుకున్న అకర్మ అంటే ఏమనిపిస్తుంది? ఏం చేయకుండా పోవటం. వాడు నిద్రపోతున్నాడు, నిద్రపోవటం కర్మ అకర్మ? చెప్పండి. ఏంటండి, రోజుకు నేను 6 గంటలు 8 గంటలు నిద్రపోతుంటే మీరు ఏం చేయలేదంటారేంటి? నిద్రపోవటం కర్మ అండి? అవునా? కాదు. నేను రోజు గాలి పీల్చుకుంటున్నాను, ఎంత పని చేస్తున్నాను, అది పనే?
సహజంగా జరిగిపోతాయి, నువ్వేం చేయక్కర్లే. దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి జరిగిపోతుంది, నువ్వేం చేయాలి. అదే ప్రాణాయామం చేస్తే అది అది వేరు. అవునా కాదా? అంటే సహజంగా కొన్ని చేయాల్సినవి కొన్ని ఉంటాయి. నేనేంటంటే రోజు 3 పూట్ల అన్నం తిని అరిగించుకుంటుంటే అది కర్మ. కర్మ అది సహజం. నువ్వు శరీరం ఉంది కాబట్టి పోషణ చెయ్యాలి కాబట్టి, అది కూడా చేయలేకపోతే పోనీ తినడమే నీ పని, అరిగిస్తాను. నువ్వేమైనా అరిగించుకోవడానికి ఏమైనా చేస్తున్నావా? ఆయనే కదా అరిగించి పెడుతున్నాడు లోపల కూర్చొని, అవునా కదా? అందుకే అన్నాడు శరీరయాత్ర పిజతే నప్రసిద్ధేద అకర్మణ, మొదలే చెప్పాడు. చెప్పలే? అకర్మ అంటే ఏమి చేయకపోవడం వల్ల శరీరయాత్ర కూడా జరగదు, అందుకు చెప్పాడు. సో కర్మ చేస్తూ ఉన్నప్పుడే 2 ఉంటాయి ఆప్షన్స్. ఒకటి, నువ్వు వికాసం వైపు వెళ్తున్నావా, పురోగమనం వైపు వెళ్తున్నావా, లేక తిరోగమనం వైపు వెళ్తున్నావా, వినాశకరమైన కర్మ చేస్తున్నావా. ఎప్పుడు కర్మ చేసేవాడికి ప్లస్ మైనస్ ఉంటాయి, కర్మ చెయ్యని వాడికి ప్లస్ లేదు మైనస్ లేదు. నిద్రలో ఏముంటుంది? సాధన ఏముండదు. మెలకుగా ఉన్నప్పుడే ఏదైనా చెయ్యాలి. అది ముందుకెళ్తావా వెనక్కి మన చేతిలో. వికాసం వైపు వెళ్తావా, లేకపోతే వినాశకరమైనటువంటి కర్మలు చేస్తావా కదా. ఇప్పుడు 2 ఉన్నాయి జీవితంలో, అచీవ్మెంట్, ఎంజాయ్మెంట్. అచీవ్మెంట్ అంటే ఏదో ఒకటి సాధించడం. ఎంజాయ్మెంట్ అంటే తెలుసు కదా మీకు, ఏదో విలాసంగా హాయిగా సంతోషంగా ఉండడానికి ఏదో చేస్తుంటాడు మనిషి, అవునా? ఏం రా 2 రోజులు సెలవులు వచ్చాయి, ఏం చేసావు? 2 సినిమాలకి వెళ్ళాను అన్న. అంటే ఇది ఒక గొప్ప కర్మ. ఎంజాయ్మెంట్ అవునా? అదే 2 రోజులు సెలవులు వస్తే వాడు కనుక ఏదైనా మంచి పని చేశాడు అనుకోండి, చక్కగా ఎక్కడికి వెళ్ళి ఏ సేవా సంస్థకి వెళ్ళి సహాయం చేశాడు, లేదా ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళ అమ్మకు సహాయం అది చేయరు. కాబట్టి ఏ కర్మ అయితే మానవుడికి విహితమై ఉన్నదో, రెండవది వ్యక్తిత్వ వికాసంకి ఏదో ఒక మంచి జరగాలి, అక్కడ ఉపయుక్తమైనది అయ్యి ఉండాలి. దానివల్ల వ్యక్తిలో కొంత మార్పు రావాలి, మంచి పనులు అటు చేస్తేనే వస్తుంది, అవునా? ఇప్పుడు ఎంజాయ్మెంట్ కూడా కర్మేనా అట్లా అనుకుంటే? కాదు. ఇప్పుడు మనిషి సగటు మానవుడు ఈనాడు ఏ దృష్టితో చేస్తున్నాడు చూడ. లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఒకవేళ కర్మ చేసినా ఆ కర్మ యొక్క లక్ష్యం ఎంజాయ్మెంటే వాడికి, అవునా? ఎంత ప్యాకేజ్, నెలకి ఇన్ని లక్షలు, లేదా ఇంత, దీంతో ఏం చేస్తావు? హాయిగా మజాగా అంటే హాయిగా ఉండాలి. సో కర్మ యొక్క లక్ష్యం ఏమైంది? ఇక్కడ లోపల వికాసం కాదు, పాడుగా మరేంటి? భోగం అనుభవించాలి, ఇంకా ఎక్కువ లగ్జరియస్గా ఉండాలి. ఇదే దీంట్లో అచీవ్మెంట్ ఏముంది? ఏం సాధిస్తున్నాడు? తనకు ఉపయోగకరమా, సమాజానికి ఉపయోగకరమా, ఫ్యామిలీకి ఉపయోగకరమా? అవునా? సో ఇలా పోలిస్తే జంతువులు బెటర్, వాటికి ఎంజాయ్మెంట్ కాన్సెప్టే లేదు. ఉందా? లేదు, లేనే లేదు. కానీ ఆహారం కోసం కష్టపడుతున్నాయి, పొద్దున్నీ సాయంత్రం దాకా జంతువులు పడితేనే ఆహారం వస్తుంది, అవునా కదా? మరి మనిషి దానికోసమే చేస్తే ఏది? దానికోసం కాదు, ఎక్స్ట్రాలు కావాలి మనిషికి. అప్పుడు అసలు కర్మే కాదు, సృజనాత్మకత లేదు. అంటే తాను బాగుపడాలి అని కాదు, విహిత కర్మ అని దృష్టి ఉండదు, ఏముండదు, ఏదో ఒకటి చేయడం ఎందుకంటే ఎంజాయ్మెంట్. సో కర్మ యొక్క లక్ష్యము కేవలము ఎంజాయ్మెంట్ కాదు, మరేమై ఉండాలి? సాధించాలి, మంచిది ఏదో ఒకటి, ఒక లక్ష్యం ఉండాలి కదా. సో దాని అంతఃకరణము ఒక తృప్తి కలగాలి, ఒక శుద్ధి జరగాలి, దానివల్ల కుటుంబానికో సమాజానికో ఎవరికో కాస్త మేలు జరగాలి, అది కర్మ అవుతుంది. అందుకే వాళ్ళ లౌకిక జీవనంలో సక్సెస్ అవ్వాలన్నా, ఆధ్యాత్మికంగా పురోగమనం సాధించాలన్నా
ఏం కావాలి? కర్మ చెయ్యాలి. అకర్మగా ఉండకూడదు, వికర్మ అసలే చేయకూడదు. అకర్మ అంటే చేయకుండా ఉండకూడదు. రెండోది నిషిద్ధ కర్మలు చేయకూడదు. నిషిద్ధ కర్మ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, పూర్వం అన్ని కట్టుబాట్లు నియమాలు ఉండేవి. ఏం చేసేవాడు? ఎంత మాంసాహారులైనా కనీసం సోమవారం, శుక్రవారం, శనివారం, ఏకాదశి ఏదో నియమాలు పెట్టుకొని ఇవాళ సోమవారం అండి, లేకపోతే ఇవాళ శుక్రవారం అండి, ఇవాళ ఏకాదశి మరి తినకూడదు. ఇప్పుడేం లేదు, 364 రోజులు. అవునా కదా? ఎబ్బే అది లేకపోతే మా ఇంట్లో దిగదండి ముద్దే దిగదండి. ఎంత ఘోరం. అవునా కదా? కాబట్టి రోజు రోజుకి అలాంటివి పెరిగిపోతుంది. ఇది నిషిద్ధ కర్మ అని ఆలోచిస్తే ఒక్కవేళ అలాంటి పనులు చేయగలరా? చేయలేరుగా. అసలు ఏమి ఆలోచనే ఉండదు. అంతే వెళ్ళిపోవడం. ఓ పని చేశారు, ఇప్పుడు అందరూ చేసేది అదే, బాధ్యతారహితమైనటువంటి పనులు. మనం అక్కడ చెత్త వేసాం, వాడు చెత్త తీసుకెళ్ళి కరెక్ట్ పక్కవాడి ఇంటి ముందే వేస్తాడు. ఎందుకు వేయాలి పక్కవాడి ఇంటి ముందు? మనదే ఉందిలే, వాడు ఎత్తుకుంటారులే. అంటే చిన్నవే. పెద్దవి నేను అనట్లే, చిన్న విషయాల్లోనే జాగ్రత్త పడాలి, పెద్దవి కాదు. అరటి పండు తిన్నారు, ఎవరు తినొద్దని తినండి, 4 తినండి. ఆ తొక్క ఎక్కడ వేయాలి? చక్క కారు సలుపు తీసి విసిరేయడం. ఏమవుతాడు? వాడు కింద జారి పడతాడు. లేకపోతే అక్కడే విచిత్రం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడేస్తారు తెలుసా? అక్కడే వాళ్ళు కూర్చున్న దగ్గరే, ఆ సీటు దగ్గరే వేసిపోతాడు. వాళ్ళు వచ్చి తీసుకుంటారులేండి, ఎవడు ఊడ్చేవాడు కదా. ఎందుకు మనం పబ్లిక్ సర్వీస్ అని అలా ఉన్నాయంటే ఇక బాధ్యతారహితమైన, ఎవడికి వాడు అంతే. ఎన్ని అకర్మలో, ఎన్ని వికర్మలో చెప్పలేనన్ని వికర్మలు. ఆలోచించరు కదా, ఎవడికి వాడు పాడు చేసిపోతుంటాడు. ఎవడికి వాడు పాడు చేస్తే ఇది బాగు చేసేది ఎవరు? ఒక రాజుగారు చెప్పాట, మనందరం కలిసి అభిషేకం చేద్దా, అందరూ మీ ఇంట్లో పాలు తీసుకొచ్చి పోయండి డ్రమ్ములో. పెద్ద డ్రమ్ము పెట్టాట, తెలుసు కదా. అందరూ ఏం చేశారు? నేను ఎందుకు పాలు పోయాలి అని వాడు నీళ్ళు పోసాడు. అందరూ నీళ్ళే పోసే, చివరికి నీళ్ళే మిగిలే, పాలు లేవు. ఇది అయిపోతుంది కదా. కాబట్టి సమిష్టి అనేటప్పటికి ఎవరికి ఉండదు దాని మీద దృష్టి. తన కోసమైనా కూడా విహిత కర్మ చేయాలి కానీ నిషిద్ధ కర్మ చేయకూడదు. వికర్మ అంటారు. అది విశేష కర్మ కాదు, విగతం. ఇది తెలుసుకోవద్దా? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు తెలుసుకోవాలి, అక్కర్లేదు. ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు, అది కూడా. మాకు పొద్దున్న కుదరదండి మాకు పూజ, అందుకని మధ్యాహ్నం భోజనం తర్వాత పూజ చేస్తాం. పొద్దున్న కుదరదు కాబట్టి హాయిగా టిఫిన్ చేసేసాం, మధ్యాహ్నం కూడా కొంచెం టైం అప్పుడు చేస్తాం. చేసినామంటే చేయకపోయినామంటే. అవునా? ఇప్పుడు కర్మ చేసేటప్పుడు దానికి ఒక విధి విధానం, ఓ పద్ధతి, అలా చేస్తేనే అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి అన్నిటికీ రాజీ పడి చివరికి మిగిలేదేముంది అక్కడ? ఏమయ్యా. సో వికర్మ చేయకూడదు, తర్వాత అకర్మ అసలేయకూడదు చెప్పాను.